చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆ, నన్ను అవమానించి ఏం సాధిస్తారు ఆయన ఆవేదన. నా లైఫ్ అయిపోయింది, నేను అసలు ఈ జీవితమే దండగా అనుకుంటున్నా, నన్ను ఇంకా అవమానిస్తున్నారు. మహిళా అధికారులపైన తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఐఏఎస్ కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి? కోమటిరెడ్డి ఆవేదన. సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏ దస్త్రము తన వద్దకు రాలేదని వెల్లడి. ఇప్పుడు ఈయన 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 నిన్న ప్రెస్ మీట్ అంతా చూస్తే నన్ను రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ నన్ను ఇరికిచ్చింది అనే యాంగిల్ ఆయనలో చాలా ఆవేదన కనిపిస్తున్నది. ఫస్ట్ థింగ్. ఈయన కూడా ఏమన్నాడు, ఇగో రేవంత్ రెడ్డి కూడా చాలా వీడియోలు ఉన్నాయి, ఆ రేవంత్ రెడ్డి బైక్ మీద పోయింది, ఇంకా అదొకటి ఇదొకటి ఉంది అనగానే బైక్ మీద పోయింది కాదు ఇంకా ఒకటి పెద్దది ఉందని కూడా చెప్తున్నాడు. అంటే ఈయన ఆలోచన ఏంది, నన్ను రేవంత్ రెడ్డి ఇరికిస్తున్నాడు అన్న కోణంలో ఈ ప్రెస్ మీట్ అంతా నడిచింది. ఇవాళ తమ్ముడు అయితే సైలెంట్గా ఉన్నాడు, అయితే అసలే మాట్లాడతలేడు, మరి ఎందుకో తెలియదు కానీ. సో ఈయన రేవంత్ రెడ్డి నన్ను ఇరికిస్తున్నాడు అనే ఒక కోణం కనబడుతున్నది ఈయనలో ఆవేదన. ఇది ముందు నుంచి ఉన్నదే కదా, వీళ్ళు చేసుకునే వ్యవహారాలు తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు ఆ మహిళా అధికారుల మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసిరంటే అది ఎన్టీవీలోనో అక్కడో ఇక్కడో వచ్చినట్టున్నది. ఇప్పుడు లేకపోతే లేదని చెప్పండి, అదే రోజు ఖండిస్తే లొల్లే ఉండదు కదా. ఇప్పుడు ఈ వార్త వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజుల నుంచి నడుస్తున్నది. మీరే ఆ రోజే మీడియా ముందుకు వచ్చి చెప్పేసి ఉంటే అయిపోయేది కదా. నల్గొండలో ఎవరైతే ఆ మహిళా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళకి అసలు ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు. ఈ మధ్యలోనే ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఒకరు ఉండలేక వెళ్ళిపోయారని ఒక వార్త వచ్చింది. మేము కూడా ఆ వార్త చదివినాం. మేము దాని తర్వాత పెద్దగా ఫాలో అప్ కూడా చేయలే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకే లేనప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో వార్త వచ్చింది, ఆ వార్త చదివినాం, అంతవరకే. ఇక మిగతా ఛానల్స్ కొంత బీఆర్ఎస్కి అనుకూలమైన వాళ్ళు మొత్తం కుమిపడేసినారు, కోమటిరెడ్డిని కార్నర్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. మరి ఆ రోజే ఫస్ట్ డే వార్త వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి ఉంటే వేరే ఉండేది కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? అయినా మీ యొక్క వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా ఉన్నది కోమటిరెడ్డి గారు. మీరు గతి తప్పిపోతున్నారు, మొత్తం మీ వ్యవహారం అంతా అటు ఇటు ట్రాక్ తప్పుతున్నది. మేము ఆడ ఎల్లమ్మగూడెం పోతే కోడిగుడ్లతో దాడి చేస్తే మీ మాఫియా ముఠాతోటి, మరి అది మంచి పనా? నాకు ఏం అవసరం లేదు, నేను ఏదో బతుకుతున్నా, నాకు జీవితం మీదనే ఇది ఉన్నది. మరి జీవితం మీదనే ఇది ఉందంతా అవతల మీదకి రాళ్ళేసి కోడిగుడ్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఆడ సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళని కిడ్నాప్ చేయించి వాళ్ళకి మూత్రం దాగించి ఇంత బీభత్సమైన సీన్ ఎందుకు క్రియేట్ చేసినావు? నీకు తెలవకుండానే జరిగిందా ఇది? మీకు తెలవకుండానే జరిగిందా ఇదంతా? ఒక మనిషి ఒక సమయం ఉంటుంది, మీరు మీ యొక్క కెరియర్ని ఆర్ మీ యొక్క పురోగతిని పెంచుకోవడానికి, మీరు కొంచెం పై స్థాయిలోకి వెళ్ళడానికి దాన్ని పద్ధతిగా ఉపయోగించుకుంటే పద్ధతిగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇక నాకు అహంకారం పెరిగిపోయి ఇంకోటి చేస్తామని అంటే పాతాళానికి పడిపోతాం. ఇవాళ మీ పరిస్థితి అదే. చివరికి ఏడి దాకా వచ్చింది? నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనే కాడికి వచ్చిన పరిస్థితి. అసలు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రాష్ట్రంలో ఉంటుందా, కేంద్రంలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ క్యాబినెట్, అది మంత్రి పదవి. అది రాష్ట్రాల్లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎందుకు ఉంటుంది? మీరు ఒకసారి మీ వీడియోలు చెక్ చేసుకోండి, మీరు మీ వ్యవహార శైలిని చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఏ లైన్లో వెళ్తున్నారు, ఎట్లా వెళ్ళాల్సిన అవసరం ఉంది అని. హుందాగా ఎక్కడైనా కనబడుతున్నారా మీరు? సినిమా టికెట్ల ధరల పెంపు పైన ఏ ఫైల్ నా దగ్గరికి రాలేదంటున్నారు. మరి ఎవడు పెంచింది? ఇప్పుడు నువ్వే సినిమాటోగ్రఫీ మంత్రివి, మరి సినిమా టికెట్ల ధరల ఫైల్ రానప్పుడు, సినిమా టికెట్లు పెంచినప్పుడు నువ్వు అప్పుడే మీడియా ముందుకు రావాల్సి ఉండే కదా. ఎవడు పెంచింది? నాకు తెలియకుండా నా దగ్గరికి ఫైల్ రాకుండా ఎట్లా పెరిగినాయని. అంటే నీ ఉద్దేశం, నీ ఆలోచన, నువ్వు అంటున్నది ఏంటి? రేవంత్ రెడ్డి ఆయన పని ఆయన చేసుకుంటూ పోయిండు, నాకు సంబంధమే లేదంటున్నావు. దేవుడు అంటే నాకు నమ్మకం, నేను తెలిసి ఏ తప్పు చేయను. నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా, ఇంకా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? నేను తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు. చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దు అంటూ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఎందులో వచ్చింది వార్త? ఫస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఈ వార్త రాలే. ఒక రోజు దిశ పేపర్లో ఈ వార్త వచ్చింది. ఫస్ట్ కొంత వాళ్ళు మీకు అనుకూలంగానే పేపర్ వ్యవహారం ఇదంతా కనబడుతున్నది, మీకు కొంత అనుకూలంగానే ఉన్నారు వాళ్ళు. ఎన్టీవీలో కథనం వచ్చింది, వాళ్ళు మీకు అనుకూలంగానే, వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు. మరి గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఈ వార్తలు వచ్చినాయి కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రజలకి అవును నిజమేనేమో అని ఇది దొరుకుతుంది. మరి ఆ రోజు ఎందుకు మీరు
పాయింట్అవుట్ చేయలేదు దాన్ని. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వీళ్ళందరూ అందుకున్నారు. ఫస్ట్ ఈ వార్త వచ్చింది కాంగ్రెస్ అనుకూల మీడియాలోనే, కొంత ఈ వార్త వచ్చింది అంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న మీడియాలోనే వచ్చింది. ఇప్పుడు మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీ వల్ల ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలి? ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నప్పుడు మీరెందుకు మాట్లాడలే? ఇగో సినిమా పరిశ్రమ పైన దృష్టి పెట్టలేదు. పుష్ప సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని చెప్పా. దీనికోసం నా వద్దకు రావద్దు అని చెప్పిన. తాజాగా సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన ఏ దస్త్రము అంటే ఏ ఫైలు నా వద్దకు రాలే. టికెట్ల ధరల పెంపు పైన నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఎదుటివారు బాధపడితే స్పందించే గుణం నాది. పుష్ప సమయంలో మహిళ చనిపోతే 25 లక్షల సహాయం అందించా. బాధిత అబ్బాయిని సాదుకుంటాను, చదివిస్తాను అని చెప్పాను అని మంత్రి వివరించారు. మరి 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 ఎవడు పెంచింది? దాని నిర్ణయం తీసుకున్నది ఎవడు? గవర్నమెంటే కదా ఇచ్చింది. పబ్లిక్ రియాక్షన్. వెంకటరెడ్డి నల్గొండ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి, కానీ ఆయన ఏం ఫోకస్ చేసినది మనం ఏం చెప్తాం? మనం చూడలేదు కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఊరి విషయానికి ఎమ్మెల్యేకు సంబంధం పెడతావు ఎందుకన్నా? ఎమ్మెల్యే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి పెట్టినాం. ఆ 3 గ్రామాలు యునానిమస్ కావాలి, నాకు గిఫ్ట్గా తీసుకురావాలి అని చెప్పిండు ఆయన. చెప్పినందుకు వాళ్ళ అరాచకం చేసినారు. ఆయనకు తెలియకుండానే జరిగింది. ఇప్పుడు ఆ ఇష్యూ మీద కనీసం రెస్పాండ్ అయ్యిండా? ఇప్పుడు ఆయన మీద ఆరోపణ వచ్చినప్పుడు బయటకు వచ్చిండు, నా మీద ఇంత బురద జల్లే ప్రయత్నం చేస్తారా, నా కొడుకు చచ్చిపోయిండు అని మాట్లాడిండు. మరి ఆ రోజున ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఇష్యూ జరిగి ప్రజల్లో ఇదైనప్పుడు మరి ఎందుకు మాట్లాడలే? నేను చేయలేదు, నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలే? కలెక్టర్లనే వదలట్లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? నెక్స్ట్, ఉమ్మడి రాష్ట్రమే బాగున్నది, ఇంత భూకబ్జా లేదు, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ దరిద్రుడు, తిన్నది సరిపోవట్లేదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న, చాలా మంచి లీడర్ అన్న. ఇప్పుడు ఈయనది ఉడబీకి ఆయనకి ఇవ్వాలనేది కదా ప్లాన్. ఇప్పుడు ఈయనది ఉడబీకితే ఆయనకు వస్తుంది. ఇద్దరికి వచ్చే అవకాశం లేదు, ఈయనది ఉడబీకితే ఆయనకు వస్తుంది. అదే జరిగే అవకాశం కనబడుతున్నది. మరి చూడాలి.